ఆ రమ్య మోక్సా ఎలిమినేషన్ అనేది ఫెయిర్ అన్న. ఎందుకంటే ఆమె వచ్చిన నుంచి గేమ్ కరెక్ట్గా ఆడలేదు. ఆమె ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియలేదు. ఆ, ఎవరి మీద రిలేషన్ ఫామ్ చేయడం, వెంటనే వాళ్ళతో ఫైట్ చేయడం, ఆమెకి స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయింది అంతే. దువ్వారి మాధురి గారు బాగానే ఆడుతున్నారు గేము. ఫస్ట్లో కొంచెం సౌటింగ్ అంతా చేసినా ఆమె ఒక కూల్కి వచ్చేసారు. ఆల్రెడీ ఈ వీక్ నామినేట్ కూడా అయిపోయింది, బిఫోర్గానే నామినేట్ అయిపోయింది సండే రోజు. ఎందుకంటే ఆమెకి హయ్యెస్ట్ బోర్డ్ కార్డ్స్ వచ్చాయి, దానివల్ల ఆమె నామినేట్ అయింది. సో చూడాలి, ఈ వీక్లో నామినేట్ అయింది కాబట్టి ఓటింగ్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీక్ తీస్తేనే తెలుస్తుంది అన్నది. రాము రాథోడ్ బ్యాడ్ లక్. ఎందుకంటే ఆయన ఒక స్ట్రాటజీ, బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఉన్నప్పుడు ఆయన ఒక స్ట్రాటజీ రెడ్ టీం నుంచి బ్లూ టీంకి సడన్గా వెళ్ళిపోయాడు. అండ్ పవన్ ఆయన్ని ఈరోజు నామినేట్ చేశాడు. నామినేట్ చేసి ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళిపోయినా సరే నువ్వు మళ్ళీ మేము పిలిచినప్పుడు రాలేదంటున్నాడు. తను ఏమంటున్నాడు, నాను ఒక స్ట్రాటజీ యూజ్ చేశాను, వీళ్ళలో ఎవరైనా కెప్టెన్ అయితే నాకు యూజ్ అవుతుంది, నాకు వర్క్ పరంగా తగ్గుతుందని ఆయన స్ట్రాటజీలో ఆయన వెళ్ళారు. వీళ్ళేమో ఆయన నువ్వు అట్లా వెళ్ళిపోయినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నామని ఈయన అంటున్నారు. రాము రాథోడ్ అక్కడ ఆయన టెక్నిక్స్ ఆయన యూజ్ చేశాడు, బట్ ఆయన వేలో అది కరెక్టే.